ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే మాఘ పౌర్ణమి అత్యంత విశేషమైనది. ఈరోజు ఎవరైతే శివాభిషేకం చేసి ఆ అభిషేక జలాన్ని పితృదేవతలకు అర్పిస్తే అది వారి 7 తరాల పితృదేవతలను తరింపచేస్తుందని, చేసిన వారికి ముఖ్యంగా పితృరుణ విముక్తి లభించి వారి వంశాభివృద్ధి జరుగుతుందని శివపురాణములోని కోటిరుద్ర సంహిత చెబుతుంది. హిందూ ధర్మం ప్రకారం ప్రతి మనిషి పుట్టుకతోనే 3 రుణాలను కలిగి ఉంటాడు. అవి దేవరుణం, ఋషి రుణం మరియు పితృరుణం. శివాభిషేక జలతర్పణం పితృరుణ విముక్తికి ఎంతో విశేష ఫలితాన్ని ఇస్తుంది. శివపురాణంలో దీనికి సంబంధించి ఒక విశిష్టమైన కథ ఉంది. పూర్వం ఒక బ్రాహ్మణుడు తన పితృదేవతలు నరకంలో పడి అలమటిస్తున్నారని తెలుసుకుని చాలా బాధపడతాడు. అతను నారద మహర్షిని ఆశ్రయించి మార్గం అడగగా నారదుడు మాఘ పౌర్ణమి నాడు శివలింగాన్ని అభిషేకించి ఆ జలాన్ని పితృదేవతలకు అర్పించు అని చెబుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు నారద మహర్షి చెప్పినట్లు మాఘ పౌర్ణమి రోజున భక్తితో శివలింగానికి అభిషేకం చేస్తాడు. అభిషేకం చేసిన తర్వాత శివలింగం నుండి జాలువారే అభిషేక తీర్థాన్ని తన దోసిట్లోకి తీసుకుని ఈ పుణ్యం నా పితృదేవతలకు చెందాలి అని సంకల్పం చెప్పుకుని తర్పణంగా వదులుతాడు. ఆ అభిషేక జలం పితృదేవతలకు తగలగానే వారు నరక యాతనల నుండి విముక్తులవుతారు. శివలింగ స్పర్శ ఉన్న ఆ జలానికి ఉన్న శక్తి వల్ల వారి పాపాలన్నీ దహించుకుపోయి వారు దివ్యమైన రూపాలను ధరించి కైలాసానికి వెళ్తారు. ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు వారి 7 తరాల పితృదేవతలను తరింపచేస్తాడు. శివపురాణం ప్రకారం శివలింగం అంటే కేవలం విగ్రహం కాదు, అది సమస్త పితృదేవతలకు నిలయం. శివలింగంపై నిరంతరం పడే జలధార పితృదేవతల దాహాన్ని తీరుస్తుంది. మనం కూడా ఈ మాఘ పౌర్ణమి రోజు శివాభిషేకం చేసి మన పితృదేవతలను తరింపచేసి వారి ఆశీర్వాదం పొంది ఆ ఈశ్వర అనుగ్రహం పొందుదాం. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి నలుగురితో పంచుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సర్వం దైవార్పితం.